ఫ్రెష్గా అయితే అసలు ఎక్కడ దొరకదు. కామెడీ ఏంటంటే మనకి సోనా మసూరి అనే రైస్ ఉంటుంది కదా, సో దానికంటే ఇదే చీప్ అనమాట. కంప్లీట్ గా ఒక సైడ్ నాన్ వెజ్ అన్న ఫైట్ చేస్తున్నాడు, దాని మీద చాలా మంది ట్రోల్ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళని మనం ఏం అనేది లేదనమాట, మనమే సో వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వాళ్ళు ఉన్నప్పుడే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వగలం, వాళ్ళు లేని తర్వాత మనం ఏం చేసుకోలేము. మనం వండుకున్నప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ అసలు ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా సరే రాదు. మళ్ళీ చెప్తున్నా, అసలు ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ అండ్ ఆ లోన్ యాప్స్ జోలికి కానీ అసలు వెళ్ళొద్దు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. మొత్తానికి అయితే ఫ్రైడే అయితే వచ్చేసింది, వీకెండ్ వచ్చేసింది. మనకి ఇండియాలో వీకెండ్ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో అమెరికాలో కూడా అలానే ఎంజాయ్ చేస్తాము. సో బట్ మా ఫ్రెండ్ అయితే లేడు, మా రూమ్మేట్ అయితే లేడు. సో కొంచెం ట్రిప్ పని మీద అయితే బయటికి వెళ్ళాడు. ఒక్కడనే ఉన్నా కాబట్టి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. సో చికెన్ అయితే ఉంది, బిర్యానీ చేద్దామంటే మన దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేవు అండ్ మింటి వేమ్ కూడా లేవు అనమాట. సో సింపుల్గా మనకి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే చేద్దామంటే ఫిక్స్ అయ్యాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇండియాలో కొన్ని టాపిక్స్ అయితే పొద్దున్న ఫోన్ చేసి ఓపెన్ చేస్తే చాలా అసలు మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం అవే ఉంటున్నాయి. సో దాని గురించి మాట్లాడదాం అండ్ కుకింగ్ చేసుకుంటూ దాని మీద అయితే డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకే చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే వీడియోని చూస్తున్నారో వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే చికెన్ని మారినేట్ చేసుకుందాం. మనకి వాల్మార్ట్ కానీ శామ్స్లో కానీ అయితే చికెన్ దొరుకుతుంది. ఫ్రెష్గా అయితే అసలు ఎక్కడ దొరకదు. లైక్ డాలాస్ అలాంటి స్టేట్లో అయితే దొరుకుతుందేమో కానీ మేమున్న దగ్గర అయితే ఫ్రెష్గా అయితే ఉండదు. సో మొత్తం ఫ్రోజన్ ఫుడ్ అనమాట. మన ఇండియాలో అయితే మాత్రం మనం మటన్ షాప్ మస్తాన్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ మటన్ కానీ ఫ్రెష్ చికెన్ కానీ అయితే చేయించుకుంటూ ఉంటాం. బట్ అమెరికా వచ్చిన తర్వాత కంప్లీట్గా ఫ్రోజన్ ఫుడ్డే అనమాట, తప్పట్లేదు. సో ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసి అయితే మ్యారినేట్ అయితే చేద్దాం అండ్ బాస్మతి రైస్ అయితే నానబెడదాం బగారా రైస్ కోసం. చలో, బాస్మతి రైస్ కోసం అయితే నేను రాయల్ బాస్మతి రైస్ అని చెప్పేసి ఒక బ్రాండ్ అయితే ఉంటుంది. బట్ ఇదేంటంటే మనకి 20 LBs ఉంటుంది అనమాట బ్యాగ్. కామెడీ ఏంటంటే మనకి సోనా మసూరి అనే రైస్ ఉంటుంది కదా, సో దానికంటే ఇదే చీప్ అనమాట. సోనా మసూరి ఆల్మోస్ట్ $23 అలా పడుతుంది 20 LB ప్యాక్. బట్ ఏంటంటే ఇది మాత్రం $90కే వస్తుంది అనమాట. సో సోనా మసూరి కంటే బాస్మతి రైస్ చీప్ ఇక్కడ. ఫస్ట్ అయితే చికెన్ కట్ చేసుకుందాం. ఇవి బోన్లెస్ చికెన్ అనమాట, దీన్ని కట్ చేసేసుకుందాం. గైస్, అసలు ఏం జరుగుతుంది ఇండియాలో? ఒక సైడ్ బెట్టింగ్ యాప్స్ అంటారు, ఒక సైడ్ ఈ పచ్చడ్ల స్కామ్ ఏదో అంటారు, ఒక సైడ్ రేవంత్ రెడ్డి ల్యాండ్ ఇష్యూ ఏదో అని చెప్పేసి హెచ్యూ దగ్గర ఏదో ల్యాండ్ ఎక్వైజేషన్ అని చెప్పేసి మొత్తం ఫారెస్ట్ని అంతా ఖాళీ చేస్తామని చెప్పి అంటారు. అసలు ఏం జరుగుతుంది? రోజుకు ఒక న్యూస్ అనమాట. కంప్లీట్గా ఒక సైడ్ నాన్ వెజ్ అన్న ఫైట్ చేస్తున్నాడు, దాని మీద చాలా మంది ట్రోల్ వీడియోస్ చేస్తున్నారు. సో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు అనమాట, మొత్తానికి ఆపేయండి అని చెప్పేసి, అపాలజీస్ చెప్పండి అని చెప్పేసి. వాళ్ళని మనం ఏం అనేది లేదనమాట, మనమే సో వాళ్ళని గుడ్డిగా నమ్మేసి ఓకేనా, వాళ్ళు ఏది చెప్తే అది అయిపోతుందని చెప్పేసి ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే ఆన్లైన్లో జరిగేది ఏదైనా సరే అంతా ఫేకే ఉంటుంది మోస్ట్లీ, ఓకేనా. సో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఎంత అభిమానించే హీరో అయినా సరే లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, సో వాళ్ళ అడ్వాంటేజ్ కోసం వాళ్ళు చెప్తారేమో కానీ సో మీరు అందులో ఏది పెట్టద్దు, ఓకేనా. ఎందుకంటే మీరు రూపాయి సంపాదిస్తేనే దాని వాల్యూ అనమాట. మీకు అక్రమంగా ఏదైనా షార్ట్కట్లో మనీ వస్తుందంటే దయచేసి దాని జోలికైతే వెళ్ళొద్దు. మనం కష్టపడి మనం సంపాదిస్తేనే దానికి వాల్యూ అనమాట. సో ఏది అవతల నుంచి వచ్చినా యువతల నుంచి వచ్చినా సరే ఎక్కువ రోజులు అయితే ఉండదు, దాని మీద అయితే ఆశపడద్దు. సో నాన్ వెజ్ని అయితే బాగానే ఫైట్ చేస్తున్నాడు, సో అప్రిషియేట్ చేయొచ్చు అతన్ని. అండ్ మిగతా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ఫైటింగ్ స్టార్ట్ అయినాక ఎవరైతే ఆపేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బట్ దీని జోలికైతే వెళ్ళొద్దు. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఇంక్లూడింగ్ నేను వచ్చి చెప్పినా సరే నాకు అంత లేదులేండి, మనకున్న ఫాలోవర్స్కి నాకు వచ్చి ప్రమోషన్స్ కూడా రావన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో సరే ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్మొద్దు. అండ్ పచ్చట్ల వ్యాపారం మీద ఉంది కదండి, సో అసలు నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఓకేనా. వాళ్ళని ఎలా నమ్మి అంత ప్రైసెస్ పెట్టి పచ్చళ్ళు ఎలా కొంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. 3,000 ఏంటి, 4,000 ఏంటి అసలు కేజీ పచ్చడి, మటన్ పచ్చడి. సో అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకు కొంటున్నారు అసలు? మనకి ఇంట్లో మనకి అమ్మ వండే వంట ఉంటుండగా మళ్ళీ ఈ పచ్చళ్ళు గిచ్చళ్ళు ఇవన్నీ ఎందుకు? సో చేసుకుంటే వాళ్ళు చేసుకొని ఓకేనా, వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చేసుకుంటారు. బట్ సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర మాటలు పడాల్సిన అవసరం లేదు.
సో దాని జోలికైతే వెళ్ళొద్దు. పచ్చడి వ్యాపారం ఇదే ఫ్యాషన్ అయిపోయింది అనమాట. సో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్కి కొంచెం క్రేజ్ వచ్చినా సరే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా. సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బట్ అంతా ఆన్లైనే కదా, యూట్యూబ్ అనేది కంప్లీట్గా ఆన్లైనే కాబట్టి సో ఆన్లైన్లో ఏది కనిపించినా సరే వాళ్ళకు ఒక అడ్రస్ ఉండదు, మనకి ఏదైనా ఇది వచ్చినా సరే వాళ్ళని వెళ్ళి అడిగే ఇదైతే ఉండదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా సో ఈ పచ్చట్ల గురించి కానీ, ఈ ట్రేడింగ్ యాప్స్ కానీ, ఈ లోన్ యాప్స్ కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ దాని జోలికైతే వెళ్ళొద్దు. ఖచ్చితంగా ఇది ఏంటంటే ఐపీఎల్ సీజన్ కాబట్టి దానికైతే చాలా దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే సో ఒకసారి మనీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ మనీ తెచ్చుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం అనమాట. సో ఇది యంగ్ ఏజ్ పీపుల్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయితే చేస్తుంది. మనందరము ఆ ఏజ్ దాటుకొని వచ్చాము. ఆ ఏజ్లో మనకి ఎలా ఉండేదంటే సో ఇన్స్టెంట్గా ఏదైనా దొరికితే దానికి వెళ్ళిపోయి దాని దగ్గరికి వెళ్ళిపోయి అది మన దగ్గరికి వచ్చేంత వరకు దాని వెనక పడ్డమే కానీ సో అలా ఎవరు చేయొద్దు అనమాట. ఓకేనా. ఆ ఏజ్ దాటినాక మనకు అదంతా అర్థమవుతుంది. బట్ మనం ఏంటంటే మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారని మన కజిన్స్ కానీ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు సో వాళ్ళ టార్గెట్ కూడా మెయిన్ అదే అనమాట. ఈ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళనే టార్గెట్ చేస్తారు. కాబట్టి దయచేసి దాని దగ్గర జోలికైతే వెళ్ళొద్దు. సో ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కానీ మీ కజిన్స్ కానీ మీ అన్నయ్య తమ్ముడు ఇలాంటి వాళ్ళకైతే ఎడ్యుకేట్ అయితే చేయండి దయచేసి అయితే. సో అసలు ఈ ఆన్లైన్ అనేది ఒక పెద్ద మాయ, దాని జోలికైతే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. సో యూట్యూబ్లో వీడియోస్ చూసామా, ఎంటర్టైన్మెంట్ వచ్చిందా, ఇన్ఫర్మేషన్ వచ్చిందా, అంతేగాని వాళ్ళు అది చెప్తున్నారు ఇక్కడ నొక్కండి అక్కడ నొక్కండి అని చెప్పేసి చెప్పినా సరే దయచేసి ఎక్కడ ఏది చేయొద్దు. ఓకేనా. సో మీ జాగ్రత్త కోసమే చెప్తున్నాను. సో మనం అందరం చేసే ఉంటాం తప్పులు. ఓకేనా. బట్ అవన్నీ మనకు తెలిసి వచ్చిన తర్వాత మనం ఆపేసామా ఇంకా కంటిన్యూ చేస్తున్నామా అనేదే మెయిన్ థింగ్. సో ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళైతే ఇంకొకసారి మళ్ళీ చేయొద్దు. అండ్ ఆ పచ్చళ్ళు అయితే కొనద్దురయ్యా నాయన, అంత రేట్లు ఉన్నాయి. అమ్మాయి అసలు ఇండియా వస్తే ఎలా బతకాలో కూడా అర్థం కావట్లేదు రా బాబు. ఈ అమ్మ జీవితం ఈ రేట్లు చూసినాక ఒక సైడ్ అలా రేట్లు పెరిగిపోతున్నాయి, వీళ్ళేమి ఇలా పెంచుతున్నారు, ఇంకా ఇక్కడ ఉండడమే బెటర్ ఏమో, ఇక్కడ ఇంకా తక్కువ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆపేస్తున్నాడు అండి ట్రంప్ గడ ఒక సైడ్ నుంచి. బట్ ఎక్కడ కూడా సేఫ్టీ లేదు, ఎక్కడ కూడా ఈ స్కామ్స్ ఆగట్లేదు, ఎక్కడ కూడా రేట్లు తగ్గట్లేదు. అంతే మనం కంట్రోల్ చేసుకొని మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మన హ్యాపీనెస్ చూసుకొని ఉండడమే చాలా వరకు బెటర్ అనమాట. ఓకే చాలా దూరం వెళ్ళిపోయాము. మనం చికెన్ అయితే కట్ చేద్దాం ఇప్పుడు. చలో. ఇవి ఎలా ఉన్నాయంటే మనకి పన్నీర్ ముక్కలు కానీ జున్ను ముక్కలు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయన్నమాట. ఫ్రోజన్ ఫుడ్ కదా, మనం అట్లీస్ట్ ఒక 6 hours ముందు ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి పెడితే కానీ ఇది నార్మల్ అవ్వవు. సో నేను ఒక 2 hours ముందే పెట్టాను కాబట్టి నాకు ఇట్లా చూడండి జున్ను ముక్కల్లో ఉన్నాయి చికెన్. సో కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే కడిగేసుకొని మ్యారినేట్ అయితే చేసుకుందాం. చలో. సో చికెన్ అయితే కడిగేసాము. ఇప్పుడైతే దీన్ని మ్యారినేట్ అయితే చేద్దాం. ఫస్ట్ కొంచెం గరం మసాలా వేద్దాం, పసుపు, కారం, ఇదనే కాదు మన దగ్గర ఏం మసాలా ఉన్నాయి అన్ని కలిపేసేద్దాం. పేర్లు కూడా తెలియదు నాకు. మనం బ్యాచిలర్ అన్నీ తెలుసుకొని ఏం చేస్తాం చెప్పండి. సో మనకి ఫుడ్ అండ్ ఫామ్ తాత కానీ లేదంటే పిచ్చెక్కేస్తా బాబీ వంటలు చూస్తూ పెరిగాం కాబట్టి ఇవన్నీ ఇంకా మామూలే అనమాట. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం కర్డ్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇక్కడ నిమ్మరసాన్ని నమ్ముతారు అనమాట ఇట్లా బాటిల్లో. సో ఇది కొంచెం వేసేద్దాం. అండ్ ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేద్దాం. మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. బగారా రైస్కి అండ్ చికెన్ కర్రీ కావాలి కాబట్టి. అండ్ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. ఇంకేం నడుస్తుంది మరి? అప్పుడప్పుడు వచ్చే కొన్ని కమెంట్స్, ఏంటి బ్రో యూఎస్లో ఉండి నువ్వు కంప్లీట్గా తెలుగే మాట్లాడుతున్నావు అని చెప్పేసి. బేసిక్గా నాది శ్రీకాకుళం. ఓకేనా. సో బాలకృష్ణ ఒక డైలాగ్ ఉంటుంది, సో ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది, కానీ ఇది ఎలా మారుద్ది చెప్పండి. సో అదే అనమాట. సో బేసిక్గా మనం నేటివ్ లాంగ్వేజ్ ఎప్పుడైతే ఉందో సో మనం ప్రొఫెషనల్గా ఎలా ఉన్నామో మన పర్సనల్ లైఫ్లో కూడా అలాగే ఉండకూడదు కదా. సో యూట్యూబ్లో నేను తీసుకొచ్చి కంప్లీట్గా ఇంగ్లీష్ మాట్లాడి ఏడైతే చెప్పండి. సో మీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే నాకు బెస్ట్ లాంగ్వేజ్ అయింది మన నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి నేను కంప్లీట్గా తెలుగే మాట్లాడుతున్నాను. ఇండియాలో ఉండేటప్పుడు అయితే మా అమ్మ ఎన్ని కూరలు ఉండేదన్నమాట. సో నాకు ఒక్కటి కూడా నచ్చేవి కాదనమాట. ఏం కూరమ్మా వండిందే వండుతావు అని చెప్పి అరిచేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక చికెన్ తప్ప ఇంకా అప్పుడప్పుడు మటన్, ఇంకా వెజిటేబుల్స్ జోలికైతే ఈ వింటర్ వచ్చిందంటే వెళ్ళే పరిస్థితి లేదనమాట. ఇంక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏంటంటే మనకి అమెరికాలో సో వెజిటేబుల్సే కాస్ట్లీ అనమాట. ఓకేనా. మనకి బెండకాయలు కానీ, బీరకాయలు కానీ, కాకరకాయలు కానీ, ఎందుకంటే అమెరికన్స్ అవి తినరు. ఆ వాటిని ఏంటంటే ఇక్కడ కూడా పండించుకోరు, అవి ఇండియా నుండి ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి సో దానికి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఓకేనా. సో ఈ చికెన్ అనుకోండి ఇక్కడ అమెరికన్స్ తింటారు, మనము తింటాం కాబట్టి కొంచెం చీపే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రైస్ విధంగా చెప్పాలంటే మనకి ½ kg చికెన్ $4 కలా దొరుకుతుంది. అదే మనకి ఏదైనా వెజిటేబుల్స్ కొన్నాం అనుకోండి $8, $9 అలా ఉంటుంది అనమాట. సో మటన్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ చికెన్ మాత్రం చాలా చీప్ అనమాట మిగతా వెజిటేబుల్స్తో
కంపేర్ చేసుకుంటే. సో అందుకనే ఇంకా వీక్లీ 2-3 టైమ్స్ చికెనే తింటూ ఉంటాం. వింటర్ వచ్చిందంటే, ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు అనమాట. బయట క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు లేదంటే పార్టీస్కి వెళ్ళేటప్పుడు సో ఇంకెక్కడికి చూసినా సరే, ఎటు చూసినా సరే బిర్యానీలు అండ్ ఈ చికెన్ కర్రీస్ ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఆనియన్ అయితే కట్ చేద్దాం. వెయిట్ చేస్తుంది ఎప్పుడు కట్ చేస్తామని చెప్పేసి. ఎప్పుడు కట్ చేస్తే నాకు కళ్ళంటే నీళ్ళు వద్దామని చెప్పి వెయిట్ చేస్తుంది అనమాట ఈ ఆనియన్. ఓకేనా, అది జరిగే పని కాదు. మొత్తానికైతే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో, మనమంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి నేను ట్రై చేసినట్టు ఎవరైతే ట్రై చేయొద్దు. ఎందుకంటే మనం బ్యాచిలర్స్ కుకింగ్ కాబట్టి ముందే అడ్వైజరీ వార్నింగ్ అనమాట. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఓకే, సో ఫస్ట్ అయితే మనం బౌల్ అయితే పెట్టుకున్నాం. బగారా రైస్ అయితే చేసేద్దాం. తర్వాత అయితే చికెన్ కర్రీ వండుదాం. ఫస్ట్ ఇది చేసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం క్యాజు కూడా వేసాను. అండ్ ఈ పువ్వు ఏమి ఉంటుంది, ఈ పువ్వులు, లవంగాలు, అరే జీలకర్ర వేయడం మర్చిపోయాను. 1 సెకండ్, వీడియో తీస్తూ ఉన్నప్పుడు మిగతా వేయడం మర్చిపోతూ ఉంటాను నేనైతే. కూడా వేసేసాను. కొన్ని కర్రీ లీవ్స్, కరివేపాకు అయితే వేద్దాం. బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ మనకి అమెరికాలో కరివేపాకు ఇట్లా ప్యాకెట్లు అమ్ముతారనమాట. సో ఇది $2 ఉంటుంది. చూడండి ఎంత కాస్ట్లీయో. ప్లేస్ మారితే దాని పరిస్థితి కూడా మారిపోద్ది. ఇండియాలో అయితే మా ఇంటి వెనకాలే ఉండేది కరివేపాకు మొక్క, చాలా పెద్దది ఉండే. సో ఇక్కడికి వచ్చి $2 పెట్టి కొనుక్కోవాల్సి అయితే వస్తుంది. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేద్దాం. ఇప్పుడైతే దీంట్లో కొత్తిమీర అయితే వేద్దాం. నేను ముందే వేస్తాను అనమాట, కుకింగ్ అయినాక వేస్తారు చాలామంది. అండ్ ఏదో వీడియోలో అయితే చూసాను, ఎవరో కుకింగ్ వీడియోలో మింట్ కూడా వేస్తారు. అంటే మింట్ అంటే పుదీనా అంటారు కదా, బట్ మన దగ్గర పుదీనా లేదు. సో వేసేసి బాగా కలిపేద్దాం. సో పచ్చివాసన పోవాలి, మన ఫుడ్ అండ్ ఫార్మ్ తాత చెప్పినట్టు పచ్చివాసన పోవాలి. అండ్ కొంచెం గోల్డిష్ కలర్ రావాలి ఉల్లిపాయలు. సో ఇట్లా ఉంటుంది అనమాట బ్యాచిలర్గా ఉంటే పరిస్థితి. ఓకేనా, మన వంట మనమే చేసుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి. అమ్మ నాన్న పక్కనే ఉండరు. సో వాళ్ళ మీద ఎప్పుడూ అరవద్దు చెప్తున్నా. సో మనం వాళ్ళు ఉన్నప్పుడే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వగలం. వాళ్ళు లేని తర్వాత మనం ఏం చేసుకోలేము. సో వాళ్ళు ఉన్న రోజులన్నీ వాళ్ళనైతే ఏ మాట అనకుండా, సో వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టకుండా మనం ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో మస్ట్ అండ్ షుడ్గా ఇదైతే ఫాలో అవ్వండి దయచేసి. మీరేం వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు, అన్వాంటెడ్ అటాక్ అయితే అస్సలు ఇవ్వద్దు చెప్తున్నా. సో మనం అదైతే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా, ఇప్పుడైతే వాటర్ పోసేద్దాం. నేను 2 గ్లాస్ రైస్ పెట్టా కాబట్టి నాకు 3.5 గ్లాస్ అలా వాటర్ అయితే సరిపోతాయి. నార్మల్ రైస్కి అయితే మనం 4 గ్లాస్ వాటర్ పెట్టుకుంటాం. బట్ బాస్మతి రైస్ కదా, ఆల్రెడీ మనం 1/2 అవర్ అలా నానబెట్టాం కాబట్టి సో సరిపోతాయి అనమాట. 3.5 గ్లాసెస్ కానీ అలా సరిపోతాయి. వాటర్ పోసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుందాం. ఈ సాల్ట్ ఎంత వేసుకోవాలి అంటే ఫుడ్ అండ్ ఫార్మ్ తాత చెప్పాడు నాకు. సో వేసుకున్న తర్వాత వాటర్ టేస్ట్ చూస్తే సముద్రపు నీరు ఎలా టేస్ట్ ఉంటుందో అలా రావాలి అని. సో నేను పెట్టుకున్న రైస్కి నాకు స్పూన్తో సంబంధం లేదు, ఇది డైరెక్ట్ అనమాట. నేను జస్ట్ చేత అంచనాతో చేసేస్తున్నాను అనమాట. ఇది అలవాటు అయిపోద్ది అనమాట. అలవాటు అయ్యే కొద్దీ దానికి ఎంత సాల్ట్ పడుతుంది ఏందనేది మనకి 1 by 1 అలా తెలిసిపోతుంటుంది. సో 1 స్పూన్ 2 స్పూన్ ఇట్లా లేదు, ఇంకా ప్రొఫెషనల్ అయిపోతుంది అనమాట. ఒక 10 times 15 times ఏదైనా కుకింగ్ చేసిన తర్వాత సో మనం ఫుడ్ క్వాలిటీ అంటే క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ముందే చెప్పేయగలం అనమాట ఎంత సాల్ట్ పడుతుంది అనేది. సో ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు చేసే కొద్దీ అది మీకు అలవాటు అయితే అవుతుంది. సో సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మంచిగా కొంచెం పొగలు వచ్చేంత వరకు ఆపుదాం దీన్ని. సో ఆపితే తర్వాత మనం రైస్ వేసుకొని డైరెక్ట్గా మనకి ఇన్స్టా పాట్ అని ఉంటుంది. సో అంటే రైస్ కుక్కర్ అనేది చెప్పచ్చు. సో ఇందులో పెట్టేసి మనం ఒక ఆటోమేటిక్గా రైస్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, వైట్ రైస్ అని చెప్పి అది క్లిక్ చేస్తే అదే అయిపోతుంది అనమాట కంప్లీట్. సో ఇది ఆవిరి వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత రైస్ అయితే వేసేద్దాం. సో ఇప్పుడు మంచి ఆవిరి అయితే వస్తుంది కదా, ఈ టైంలో మనం అయితే రైస్ వేసేసుకుందాం. కలుపుకొని తర్వాత డైరెక్ట్ ఇన్స్టా పాట్లో అయితే పెట్టేద్దాం. సో రైస్ అయితే పెట్టేసాము. అది క్లోజ్ చేసి ఇక్కడ పవర్ ఆన్ చేసి వైట్ రైస్ ఆన్ చేసేస్తే ఒక 15 to 20 minutesలో అయితే రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇవన్నీ వేసేసి ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఇవి కొంచెం కలపగానే మనకేంటంటే కొంచెం గోల్డిష్ కలర్ రాగానే మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో ఈ చికెన్ అయితే వేసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మసాలా అన్నీ వేసి కలిపాం కాబట్టి డైరెక్ట్ ఇది వేసేయచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఈ వ్లాగింగ్ అనేది అలవాటు లేని పని కదా. సో స్టార్టింగ్లో మనకి ఏంటంటే ఈ కెమెరా పట్టుకొని మాట్లాడడం, కెమెరాతో మాట్లాడడం ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇదేదో అలవాటు ఉన్న పని కాదు, మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పించే పని కాదు కాబట్టి
సో 1 by 1 అలాగా మనం నేర్చుకునే కొద్దీ అలవాటు అవుతూ ఉంటుంది. సో మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి ఇంకా మనం మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎవరైతే చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కొన్ని వస్తూ ఉంటాయి. అండ్ చాలామంది కమెంట్ కూడా పెడుతున్నారు. సో చాలామంది ఇంకా ఎక్కువగా క్వాలిటీగా చేస్తూ ఉంటారు. సో మనకున్న టైంకి మనం సో వర్క్ చేసుకోవాలి అండ్ కుకింగ్ చేసుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి. ఈ టైంలో ఏంటంటే సో జస్ట్ నాకు ఒక టైం పాస్ నా ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ దానికి సరిపోయేటట్టు అనమాట నేనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఎవరైనా చూసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు నేను ఏంటంటే సో యూఎస్ గురించి ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నేను ఏదైనా బయటికి వెళ్తే అది వ్లాగ్స్ చేస్తూ ఉంటాను అండ్ షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాను. సో అట్లా అనమాట మనం చేసే కొద్దీ ఇంప్రూవ్మెంట్ అలా వస్తూ ఉంటుంది. సో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఓకేనా. సో మనకు అలవాటు లేని పని కాబట్టి మెల్లమెల్లగా అయితే చేసుకుంటూ వస్తున్నాము. సో ఫ్యూచర్లో ఇంకా అలాగలా డెవలప్ అయ్యే కొద్దీ మనకు మంచి మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. సో కొంచెం ల్యాగ్ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా ఈ ఫుటేజ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం చేసే కొద్దీ ఎక్కడ ఏది పెంచాలి, ఎక్కడ ఏది తీసేయాలి అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో కొంచెం ఓపిక్గా చూడండి. సో తర్వాత మనం మంచిగా ఇంప్రూవ్ అయితే చేసుకుందాం. చికెన్ అయితే వేసేసాను, బాగా ఉడుకుతుంది. అండ్ ఇప్పుడు టమాటా అండ్ పచ్చిమిర్చి అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసేద్దాం. సో నేను ముందే వేయను అనమాట, కర్రీ కొంచెం ఉడికిన తర్వాత, చికెన్ ఉడికిన తర్వాత సో తర్వాత అనమాట నేను ఈ టమాటా అండ్ ఇవి వేస్తూ ఉంటాను. ఏదో ఒక వీడియోలో చూసాను అనమాట, ముందు కూడా వేస్తారు చాలామంది, బట్ ఆ వీడియోలో చూసిన ప్రకారం ఏంటంటే నేను ఇలా ఫాలో అవుతున్నా. నాకు ఒకసారి ఇలాగ టేస్ట్ బాగా వచ్చిందని చెప్పి అప్పటి నుంచి ఇలానే కంటిన్యూ అవుతున్నా. సో ఇప్పుడైతే వేస్తాను, బాగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకపెట్టుకోవాలి. ఇంకా 10:05 అయింది కాబట్టి 10-15 వరకు అయితే బాగా ఉడకబెట్టుకుందాం, సరిపోతుంది. 10 మినిట్స్ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే ఓ మై గాడ్, చూడండి చికెన్ నుంచి ఎంత వాటర్ అయితే వచ్చాయో. సో మనం టమాటా అండ్ చికెన్ నుంచి వచ్చిన వాటర్ అనమాట ఇదంతా, ఓకేనా. సో ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం అయితే వేద్దాం. ఇది వెల్లుల్లి కారం ఇండియా నుంచి తెప్పించాను నేను. సో ఇది చికెన్ కర్రీస్లో వేసేటప్పుడు అయితే భలే టేస్ట్ వస్తుంది, సో మామూలుగా ఉండదు అనమాట. ఇక్కడ కొన్న కారాలకి మన కారం అంత టేస్ట్ ఉండదు కాబట్టి సో ఈ స్పైసెస్ అన్నీ ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటాం అనమాట. మన చికెన్ కర్రీ అయితే ఫుల్గా ఉడికిపోయింది గాయస్. ఇప్పుడైతే కొంచెం లైట్గా సమ్ మీట్ మసాలా అని చెప్పి ఉంది. సో ఈ మీట్ మసాలా లైట్గా వేద్దాం అండ్ కొంచెం గరం మసాలా వేసేసి ఒక 5 మినిట్స్లో కంప్లీట్గా దించేద్దాం ఇంకా, ఓకేనా. సో లైట్గా గరం మసాలా కూడా వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా దించేయచ్చు. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లైట్గా అలా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. సో ఇందులో కొంచెం అండ్ మన బగారా రైస్ కూడా ఈ లోపు అయిపోయింది. సో ఈ బగారా రైస్లో కూడా కొంచెం లైట్గా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మనం ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడైతే రైస్ అయితే పెట్టుకుందాం. భలే వచ్చింది కదా, పలుగ్గా వచ్చింది చూడండి బగారా రైస్. ఉన్నా సరే మనం వండుకున్నప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ అసలు ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా సరే రాదు. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ కూడా పెట్టేసుకుందాం, మామూలుగా లేదనమాట. సో ఇది గాయస్ మన బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, అసలు ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ అండ్ ఆ లోన్ యాప్స్ జోలికి కానీ అస్సలు వెళ్ళొద్దు. అండ్ పికిల్స్ అయితే అసలు ట్రై చేయొద్దు. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నామా, వీడియోని ఎంజాయ్ చేసామా అంతేగాని వాళ్ళు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో దాని జోలికి అయితే అస్సలు వెళ్ళదు ఎట్టి పరిస్థితుల్లో. అండ్ మంచిగా మీకు ఏం తినాలనిపిస్తుందో ఇంటి దగ్గర అయితే కుకింగ్ చేసుకోండి. చూడండి నేనైతే ఎలా కుక్ చేసుకున్నానో. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ మామూలుగా ఉండదు, ట్రై చేయండి ఎట్టి పరిస్థితుల్లో. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.